అవును, నేను అందుకే అక్కడికే పోమ్మంటున్నాను. ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా, రేపు ఎన్నికలలో అక్కడ పోయి ఎట్లా భీమవరం చేస్తా అని కొడుకు అన్నాడు కదా, తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోద్ది. Sir, sir. Sir Navina from the Pioneer. Why are you not questioning center's intention? రాహుల్ రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వేయాలంటే, ట్రై టు అండర్స్టాండ్ బస్. నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను చెప్పని, లెట్ మీ కంప్లీట్. ఈ ఏషాలు అన్నీ చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు, అవునా? ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడనికెళ్ళదని కేంద్ర ప్రభుత్వం అనేది. 8 ఏళ్ల తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు. వాపసు తెచ్చినాక వాళ్ళేమంటారంటే పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం, మిగతా అందరికీ పెట్టమాట. మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా, దాని ప్రకారం అంతా చర్చ జరగాలి, కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి, కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన. ఇప్పుడు కేంద్రం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది. ఏం ప్రభాకర్, అది పరిపాలన నిర్ణయం అలా తీసుకుంటాం ప్రభాకర్. ఇక్కడ ఇండివిజువల్స్ కాదు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇండివిజువల్ ఆఫీసర్ మీద పత్రికా సమావేశంలో చర్చ చేయడం కాదు. పరిపాలన పరంగా ఏం తీసుకుంటావు. ఒక అధికారిని ఉంచినా, ఒక అధికారిని మార్చినా ప్రభుత్వ విధానంలో సరైన నిర్ణయం లేకపోతే ఏ అధికారి వచ్చినా అదే చేస్తాడు. సో ఇక్కడ చర్చ అధికారులను ఉంచాలనా తొలగించాలనా అనే దాని మీద చర్చ చేయకండి. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందనేది ఒక చర్చ. ఆ లోపభూయిష్టమైన నిర్ణయాలను ఇప్పుడు సవరించుకొని సరైన దిశగా ముందుకెళ్లడం అనేది రెండో చర్చ. మనం సరైన దిశగా వాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదిస్తుందా, ఆమోదించదా? ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మినిస్టర్. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాస్తవాల ప్రాతిపదికన ముందుకు రావాలి. సీఎం సార్ ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణము వాటి మీద మా సంపత్ కుమార్ చేసిన దీక్షలు మీకు అన్నీ తెలుసు కదా. మనం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాం ప్రాజెక్ట్ వైజ్. అండ్ ఏవైతే నదీ జలాలు ఉన్నాయో నదీ జలాల వారిగా, ప్రాజెక్టుల వారిగా సమీక్షలు చేసుకొని అత్యవసరం ఏమున్నాయి, అందుకే ABC 3 కేటగిరీల కింద ఆన్గోయింగ్ ప్రాజెక్టులను డివిజన్ చేస్తున్నాం. ఏ కేటగిరీ కింద ఈ 6 నెలలు కష్టపడితే పూర్తయి ఆయకట్టు వచ్చే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని వార్ఫుట్లో కంప్లీట్ చేయడానికి నిధులు కూడా గ్రీన్ ఛానల్లో కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళు పనిచేయరు. సో ఏ కేటగిరీని ఒక రకంగా, బి కేటగిరీని ఎంత పీరియడ్లో మనం కంప్లీట్ చేస్తాం, ఎన్ని నిధులు అవసరం అనేది బి కేటగిరీ కింద. కొన్ని అక్కర్లేని టెండర్లు కమిషన్ల కోసం కేసీఆర్ పిలిచాడు. అవి ఇప్పుడు పిలిచినా 2 ఏళ్ల తర్వాత పిలిచినా వచ్చే నష్టము లేదు, లాభము లేదు. కాబట్టి సి కేటగిరీ ఉన్న వాటిని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది ABC కేటగిరీ కింద ప్రాజెక్టులను డివిజన్ చేసి వాటి ప్రకారము మేము అంటే ఒక వర్కింగ్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నాం. తొందరలోనే వాటన్నిటిని కూడా మీకు చెప్తాం. సార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు, చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్లలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఆయకట్టుకు రాలేదబ్బా, రిజర్వాయర్లు కట్టినరు, ఆయన ఫామ్ హౌస్కి వచ్చినాయి. రంగనాయక సాగర్ వదిలితే ఏడుకోతాయి, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతాయి ఫస్ట్. సెకండ్ థింగ్, ఆయన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వేయకుండా ఆయకట్టుకు నీళ్లు రావు. నీకు అర్థమైంది కదా. అది ఇరిగేషన్లో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేయకుండా ఆయకట్టు రాదు. ఈరోజు వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కలే మేము చెప్తున్నాము. సార్ ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా, అందుకే కదా గజ దొంగలు అని తండ్రి కొడుకులను మామ అల్లులు అని చెప్పేది. అంటే తెలంగాణ లంకె బిందెల్లాగా ఉండే ఆ లంకె బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి.
అది ఇక్కడ జరిగింది. Sir, ఎవరిదా వాదన? అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జీవో ఎందుకు ఉంటుంది, ప్రాజెక్టులు ఎందుకు ఉంటాయి? ఏమని ఇచ్చిండ్రు అని ఎవరన్నారు? ఇక్కడ సెటిల్మెంట్ అయిన ఒప్పందం కాగితం ఉంది, దీంట్లో నువ్వు చెప్పింది ఉందా? ఆ జీవో ప్రకారమే మేము ఒప్పందం చేసుకుందామని. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 2015 మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. నీ పేరు ఏం పేరు? ఏ పత్రిక? అది సంగతి. ఇక అదొక్కటి చాలు, ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది. ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నాయనే రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వచ్చినోడు కూడా గదే పని చేయనీకొస్తే ఇక ఆయన ఎందుకు రవికుమార్? పాపం ఇప్పుడు నేను అదే చెప్పిన, మేనేజ్మెంట్ని బట్టి మన వాదన ఉంటుందని. సో నేను నీకు క్లియర్గా చెప్తున్నా, అడాక్ బేసిస్ మీద 1 సంవత్సరానికి పెట్టింది, ప్రతి సంవత్సరం కొనసాగించారు. 2019కి వచ్చే కలిగి ప్రతి సంవత్సరం ఏడొస్తుంది సార్, ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇట్లనే ఉందాం పోసారని అన్నాడు ఆయన. మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి, మీరు చెప్పింది బాగుంది, తప్పకుండా వాటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మా ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది, మీరు ఇచ్చే సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాం. sir.